హలో గాయ్స్, మీ ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ లేదా? మీ ఓటర్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది పోయిందా? అయితే ఇప్పుడే మీకోసమే. హలో గాయ్స్, మీ ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ లేకపోయినా కానీ మీ ఓటర్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర లేకుంటే మీరే మీ మొబైల్లో ఓటర్ కార్డుకి అనేది మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్ లింకప్ లేకుంటే మొబైల్ నెంబర్ అనేది లింకప్ అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసుకోవాలి, ఏ విధంగా చేంజ్ చేయాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకూడదు అయితే లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ఈసీఐ నెట్ యాప్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇన్స్టాల్ అనేది చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్లో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ అవ్వడానికి పైన మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ యాప్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫస్ట్ టైం మీరు యాప్ని మీరు ఓపెన్ చేసి ఉంటే కింద న్యూ యూజర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేసి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేము, ఓటీపీ దగ్గర మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ తెస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి మీరు జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా మీరు యాప్లో రిజిస్టర్ అయితే అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ తెస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. మీకు హోమ్ పేజ్లోనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అని. ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసిన తర్వాత మీకు కింద మీకు ఫామ్ 8 అని వచ్చి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫామ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హెల్లో అని వచ్చి మీ పేరు అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మై నేమ్ ఇస్ ఓటర్ మిత్ర అని వస్తుంది. కింద మీకు లెట్ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఓటర్ ఐడి ఎపిక్ అని వచ్చి కింద మీకు ఎస్ ఐ హ్యావ్ ఓటర్ ఐడి ఎపిక్, అలాగే నో ఐ డోంట్ హ్యావ్ ఓటర్ ఐడి ఎపిక్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటర్ ఐడి ఎపిక్ దగ్గర మీ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఓటర్ ఐడి నెంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టేట్ దగ్గర సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసి మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెర్చ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఫెర్చ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ వస్తాయి. జస్ట్ మీరు కింద స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసి మీరు జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ కింద స్కాల్ చేయండి. మీకు ఆధార్ డీటెయిల్స్ దగ్గర ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ అప్లికెంట్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే కింద మొబైల్ నెంబర్ ఆఫ్ రిలేటివ్ దగ్గర రిలేటివ్కి సంబంధించి మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే పర్వాలేదు. ఈమెయిల్ ఐడి అప్లికెంట్ దగ్గర ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే పర్వాలేదు. అలాగే ఈమెయిల్ ఐడి ఆఫ్ రిలేటివ్ దగ్గర రిలేటివ్కి ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే పర్వాలేదు. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అలాగే రిలేటివ్కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే పర్వాలేదు. తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఐ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ చూస్ ఎనీవన్ అని వచ్చి కింద మీకు 4 ఆప్షన్లు అయితే వస్తాయి. మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్టరల్ రోల్ అనేది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, రిలేషన్ టైపు, రిలేషన్ నేము, అడ్రస్సు, మొబైల్ నెంబరు, ఫోటో, ఈ విధంగా చాలా రకాల కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేయాలి కాబట్టి మొబైల్ నెంబర్ దగ్గర టిక్ మార్క్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కొత్తగా మీరు ఏ మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ తెస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ టిక్ అయితే పడుతుంది. పడిన తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు డిక్లరేషన్ అయితే వస్తుంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర మీ పేరు అయితే ఎంటర్ చేయండి. అలాగే కింద ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు జస్ట్ మీరు కింద స్క్రాల్ చేయండి. పూర్తిగా మీరు కింద స్క్రాల్ చేయండి. కింద స్క్రాల్ చేసిన తర్వాత కింద మీకు ఈ సైన్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ సైన్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చెకింగ్ ఈ సైన్ స్టేటస్ అని వచ్చి మీకు రీడైరెక్టింగ్ టు ఈ సైన్ అథెంటికేషన్ అని వస్తుంది. వచ్చిన ఈ సైన్ అథెంటికేషన్కి సంబంధించి పేజ్లకు అనేది రీడైరెక్టింగ్ అనేది అవుతుంది. అయిన తర్వాత మీకు పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ తెస్తుంది. ఆ ఓటీపీని అయితే కింద ఎంటర్ ఆధార్ ఓటీపీ దగ్గర ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద బాక్స్లో మీరు టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ అని ఇచ్చిన తర్వాత జస్ట్ చేయండి. కింద స్క్రాల్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది.
జస్ట్ ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీకు ఈ సైన్ అనేది అవుతుంది. ఈ సైన్ అనేది అయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ అనేది లింకప్ అనేది అవుతుంది. ఈ విధంగా ఓటర్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింకప్ లేకున్నా కానీ, ఒకవేళ లింకప్ అయిన మొబైల్ నెంబర్ లేకున్నా కానీ ఓటర్ కార్డ్కి మీరు కొత్తగా మొబైల్ నెంబర్ లింకప్ అనేది చేసుకోవచ్చు, అలాగే చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఎంత లైక్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.